ఆయన కరడుగట్టిన కాంగ్రెస్ నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య నినాదం వినిపించిన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడర్ ఆయన. అలాంటి ఆయనలో ఇప్పుడు పూర్తి మార్పు కనిపిస్తోంది. ఎంతలా మారిపోయారంటే సొంత పార్టీ నాయకులకు అర్థం కానంత. అందుకే అందరూ ఆయన్ని మారిన మనిషి అంటున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయనలో వచ్చిన మార్పేంటి? జగ్గారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్న ఫైర్ బ్రాండ్ ఆయన. కేసీఆర్ ఉద్యమ పంథాను ఎదుర్కొనే ప్రయత్నంలో ఆయన ముందున్నారు. మధ్యలో కమలం పార్టీకి వెళ్లినా ఆ తర్వాత మళ్లీ సొంత గుట్టుకొచ్చారు. ఎన్నికల ముందు అరెస్ట్ అవ్వడం ఆయన్ని రాజకీయ సమాధి చేస్తుందనుకున్నారు. అయితే ఆ సానుభూతితోనే గెలిచొచ్చారని చెప్తూ ఉంటారు జగ్గారెడ్డి. ఆయనలో చెప్పుకోలేనంత మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు ఎంతలా మారిపోయారంటే సొంత పార్టీ నాయకులు కూడా అర్థం కానంత. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2018 ఎన్నికలకు ముందు ఓ పాత కేసులో అరెస్ట్ అయ్యారు. దాంతో ఆయన పొలిటికల్ లైఫ్ క్లోజ్ అనుకున్నారు. అయితే తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టి సంగారెడ్డిలో తానేంటో నిరూపించుకున్నారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమంటూ దానికోసం సీఎంను కూడా కలుస్తానని ప్రకటించారు జగ్గారెడ్డి. ఆ క్రమంలో ఒకంత రాజకీయ వైరాగ్యంతో కూడా మాట్లాడారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న కామెంట్లు రాజకీయంగా చర్చకొస్తున్నాయి. సొంత పార్టీ నాయకులతో పాటు అధికార పార్టీ నాయకుల మీద కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారాయన. అధికార పార్టీలో ఆ ఒక్క నాయకుడే ఇప్పుడు ఆయనకు టార్గెట్. ఎన్నికలకు ముందు మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయ్యారు జగ్గారెడ్డి. దాని కారణం అప్పటి మంత్రి హరీష్ రావే కారణమని ఆయన భావిస్తూ ఉంటారంట. అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ మంచి నిజాయితీ కలిగిన నాయకులే అంటూ హరీష్ పైనే విమర్శలు చేస్తున్నారు. హరీష్ రాజకీయం కోసం తనను బలిపశువు చేశారని ఆరోపణలు కూడా చేశారు. మరోవైపు కేసీఆర్ అసలు రాజకీయ వారసుడు కేటీఆరే అని, కేటీఆర్ మంచి నాయకుడు అంటూ కేసీఆర్ కుటుంబం మీద అభినందనలు కురిపిస్తున్నారు. కేటీఆర్ ను పొగుడుతూ హరీష్ ను విమర్శించడం అంటేనే దాని వెనక రాజకీయ వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా మంజీరా నీటి సమస్య, మెదక్లో నీటి సమస్యకు కూడా కారణం హరీష్ రావు మాత్రమేనని ధ్వజమెత్తారు జగ్గారెడ్డి. అలా కేసీఆర్ కుటుంబానికి లాయల్ గా ఉన్నట్టు సంకేతాలిస్తూనే హరీష్ ను టార్గెట్ చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంతకు జగ్గారెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారా? పార్టీలో ఉండాలని అనుకుంటే పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు? కేసీఆర్ కు అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ వర్గాలకు అర్థం కాకుండా తయారైంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై జగ్గారెడ్డి కామెంట్లు చేశారు. పార్టీలో పైరవీలుంటే తప్పితే పదవులు రావు అంటూ చురకలేశారు. పార్టీలో ఇటీవల పదవులు వచ్చిన నాయకులపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో నియోజకవర్గంలో జగ్గారెడ్డి మీద పార్టీ మారాలని ఒత్తిడి పెరిగింది. అందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే కేసీఆర్ ను వ్యతిరేకించను, కాంగ్రెస్ ను వీడను అనేది జగ్గారెడ్డి డైలాగ్. ఆ డైలాగ్ చెప్తూనే హరీష్ కు సవాల్ విసురుతున్నారు. సింగూరు, మంజీరా రిజర్వాయర్లకు నీళ్లు నింపకపోతే సతీమణితో కలిసి ఈ నెల 18 నుంచి దీక్ష చేస్తానంటున్నారు. మరి ఆయన లెక్కేంటో ఆయనకే తెలియాలి మరి.